హలో ఫ్రెండ్స్, క్యాన్సర్కి స్టెమ్ సెల్ ఎలా ఉపయోగపడింది చూద్దాం ఈరోజు. రీసెంట్లీ మాకు కేసు వచ్చింది, ఓరల్ క్యాన్సర్. ఈయనకి ముఖము మొత్తం బాగున్న బుగ్గల దగ్గర అదే కుళ్ళిపోయే రకమైన మాంసం ఏర్పడి క్యాన్సర్ నెమ్మదిగా స్ప్రెడ్ అవుతా ప్రతిసారి అది తీయాల్సి రావడము, దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళకి స్టెమ్ సెల్ ఫస్టే ఇప్పుడు ఓరల్ ఫైబ్రోసిస్ అంటారు. మీరు ఎప్పుడైతే గుట్కాలు పాన్పరాలు తిని నమిలి నోరు తెరవలేకుండా ఉంటారో ఆ టైంలో ఉన్న ఓరల్ ఫైబ్రోసిస్కి స్టెమ్ సెల్ వాడితే ఫస్ట్ ఆ ఫైబ్రోసిస్ తగ్గి క్యాన్సర్ వైపు పోకుండా ఉంటుంది. సరే, వెళ్ళింది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నెక్రోటైజింగ్ క్యాన్సర్ స్టేజ్లో మన దగ్గరికి వచ్చినప్పుడు ఎన్కే సెల్ థెరపీని, న్యాచురల్ కిల్లర్ సెల్ థెరపీ మీకు చక్కగా ఉపయోగపడుద్ది. మీ క్యాన్సర్ సెల్స్ని తీసి ఛాలెంజ్ చేసి యాంటీబాడీస్ డెవలప్ చేసి మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తారు. దీనివల్ల క్యాన్సర్ బెటర్ ఫైట్ చేయొచ్చు మనం. మూడోది, కీమోలు రేడియోథెరపీ చేశాక లేకపోతే మధ్యలో చాలామంది జుట్టు ఊడిపోయి వీక్ అయిపోయి తిండి తినడానికి కూడా కుదరలేని పరిస్థితి ఏర్పడినప్పుడు స్టెమ్ సెల్స్ వాడితే వాళ్ళకు ఇమ్యూనిటీ బూస్టింగ్ అయ్యి కనీసము ఆ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గి క్యాన్సర్ను ఫైట్ చేయడానికి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో క్యాన్సర్ను ఇన్ని రకాలుగా మనము ఎదుర్కోవచ్చు. అండ్ లేటెస్ట్ CAR-T సెల్ థెరపీని ఆఫ్కోర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ బ్లడ్ క్యాన్సర్స్. అండ్ వెరీ సూన్ they all will be helping you for solid cancers also. Hope this is useful. Share it with your friends.